దేవుని నామాన్ని పాటల ద్వారా ఇప్పటివరకు మహిమ పరుచుకుంటూ దేవుని మనకి కరుణించాడు. నిజంగా దేవుడు మన మధ్య ఉండడం వల్లనే మనం ఈ ఆశీర్వచనాన్ని పొందుకొని జీవిస్తున్నామని మనం జీవంలో ఉన్నా మనం ఒక పని చేయాలనో పని చేయలేకపోయినప్పటికీ ఏదైనా దేవుడు ఒక పని మనం చేయలేకపోతున్నామంటే ఒక పని మనం చేస్తున్నామన్నా ఆ దేవుడు ఏదో ఒక మర్మాన్ని మన మధ్య ఉంచితేనే అది జరుగుతుంది. ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించిన మాట నిత్యముకు కనుకను ముందు సువార్త విన్న వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కొనుకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడాని యొక్క దినమును నిర్ణయించున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమైందండి, పరిశుద్ధమైందండి, ఆయన మహిమగల రాజా ఇదిగో ఈ ఉదయ కాలంలో ప్రభావం మిమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో ఎబ్రిల్ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ప్రభావ రాయబడిన లేఖనాన్ని ప్రభావ చదువుతుండగా దాని అర్థమైన ప్రభావ మీరే రంగం మీద నుండి వివరించగలుగుతారని ప్రకటించినాం తండ్రి. మేము పాపలను ప్రభావ దృష్టిలోకి తండ్రి మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించిన వాడు వేరు కాబట్టి ప్రభావ మీ యొక్క వాక్యమును ప్రభావ మాకు వివరించి ప్రభావ మమ్మల్ని ఆ విధంగా నడుపుకు సహాయం చేయమని మీ కోసం మమ్మల్ని దీవించగలుగుతారని ప్రవీణ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. దేవుని మహిమలో దాకా ఇక్కడ మనం విషయాన్ని గమనించాలి. మీ హృదయములను కఠినపరచుకొనకుడి, వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలం అయిన తరువాత దావీదు గ్రంథములో నేడని యుగ దినమును నిర్ణయించున్నాడు. దావీదు గ్రంథములో నేడని ఒక దినాన్ని ఆయన నిర్ణయించి ఉన్నాడు. దేవుడు ఏమి నేటంటే నేడు అంటే ఏంటి? ఈ రోజు. ఆమె ఆయన ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరను మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములు కఠినపరచుకొనకూడదని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలము ఇంతకాలం తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమున నిర్ణయించి ఉన్నాడు. మనం ఏం గమనిస్తున్నాము? మనం ఏం కోరుకుంటున్నాము? ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ గురించి మనం కోరుకుంటున్నాం. ఆమేన్. దేవుని యొక్క రాజ్యము భూమి మీద నెరవేర్చబడిన కాక అని ప్రభు అయిన యేసు క్రీస్తు చేసిన ప్రార్థన నెరవేర్చబడును గాక అని మనం కూడా ప్రార్థిస్తాం. ఆమేన్. అసలు ఆయన రాజ్యము ఏంటనేది మనకి వర్తమానంలో ఇప్పటికే గ్రహించవలసి ఉంది. నిజంగా ఆయన మరి వాక్యం ఏమై ఉన్నది చూడండి.
5వ అధ్యాయం 5వ వచనం నుండి. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడకు తను తానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరి ఒక చోట చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. ప్రవీణ యేసు క్రీస్తు కనిందెవరు? అసలు ప్రవీణ యేసు క్రీస్తు కనిందెవరు? మరియ. వచ్చావా ఈ లోకంలోకి? పరలోక రాజ్యము, భూలోక రాజ్యము, 2 రాజ్యాలు ఉన్నాయి. కానీ నువ్వు ఏ రాజ్యంలో ఉంటున్నావు? ఏ రాజ్యంలో ఉంటున్నావు? దేవుడు తొక్కబడినటువంటి రాజ్యంలో వెళ్తున్నావు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళట్లా, ఈ భూలోక రాజ్యంలో వెళ్తున్నా. కానీ ఉంది ఎవరన్నా అప్పుడు వచ్చేసాను. మరియా కనింది. కానీ ఆయన ఏం చెబుతున్నాడు? క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అవుటకు ఆయన అన్నాడు, తన్ను తానే మహిమపరచుకొనలేదు కానీ నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. అర్థమవుతుందా? పిల్లలు నీ తల్లిదండ్రులు ఏదో ఉన్నారు, తల్లి కనింది అనుకుంటే అది శరీరేచ్ఛ. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? నేను నిన్ను కన్నాను అని అంటున్నాడు. తెలుసుకున్నాడు, నా కుమారుడివే అంటున్నాడు. ఇది ఆయన మహిమపరచుకున్న కోసము ఆయన ప్రధాన యాజకుడు అవలేదు. తెలుసుకున్నాడు. కానీ మరొక చోట నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. తెలుసుకున్నాడు. ఆయన ప్రధాన యాజకుడిగా నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. ఆమె దేవుడు. ప్రవీణ యేసు క్రీస్తు ఎలా ఉన్నాడు? నిరంతరము. రోజు అని లేదు, నిన్న నేడు నిరంతరము యాజకుడిగానే ఉన్నాడు. ఆయన మనకి ఆపరై ఉన్నాడు. దేవుడు మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. మనల్ని మరణములో నుంచి పునరుద్ధానంలోనికి తీసుకొచ్చేవాడే ఉన్నాడు. ఆమె దేవుడు. ఇక్కడ విశ్రాంతిలో ప్రవేశించుదురు గాని మాట నిత్యము కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత, ఏం చేత? అవిధేయత. అవిధేయత అంటే ఏంటి? చెప్పిన మాటని నమ్మక. ఆ అవిధేయత ఏమైనా ప్రవేశింపలేదు కనుకను. దేంట్లో కంట? ముందు సువార్త వినిన వారు అవిధేయత చేతను ప్రవేశింపలేదు కనుకను. ఎక్కడికి ప్రవేశించలేదు? వీళ్ళు ఎక్కడే ప్రవేశించలేదు? కనాను దేశానికి వెళ్ళలేదు. నోవాహు చెప్పిన సువార్త ప్రకారము ఆ ఓడలోనికి వెళ్ళలేదు. దావీదు చెప్పినటువంటి సువార్త ప్రకారము అభిషిక్తులు కాలేదు. హానోకు చెప్పినటువంటి ప్రకారము దేవుడితో ఎత్తబడుకు మరి నిశ్చయకి వెళ్ళలేదు. మరి ఎలాగా దేవుడు ఏదైనా తోటలో నుంచి మరి ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నాడు? ఆయన పరలోక రాజ్యం ఈ భూమి మీద నెరవేర్చబడటానికి తీసుకెళ్ళాలనుకున్నాడు. కానీ అక్కడ ఏమైంది? అవిధేయత. ఈ అవిధేయత ఎవరి మీద ప్రవేశించబడింది? అవ్వ మీద ప్రవేశించబడింది. మొదటిగా అవ్వ మీద ప్రవేశించబడింది. ఆ ప్రవేశించడానికి కారణం ఏంటి? హృదయమును కఠినపరుచుకున్నారు. ఏ హృదయం కఠినపరుచుకున్నారు? మేము ఈ భూమిలో వారసులమే, మేము ఈ ఆస్తికి వారసులమే, మేము ఈ యొక్క స్థానానికి మహిమపడటానికి, మేము గొప్ప కార్యము చేయడానికి మేమేదో ఒక గొప్ప రాజ్యాధికారం పొంది ఉన్నామని స్థానం మీద, ఒక ఆస్తి మీద మనం హృదయాన్ని ఏం చేస్తున్నాము? కఠినపరుచుకుంటున్నాం. కఠినపరుచుకోవడం అంటే ఏంటి? స్థిరపరచుకోవడం. అవునా? అక్కడే మనం నిలిచిపోతున్నాం.
అదవుతుందా? మనిషి ఎక్కడి నుంచి పోతున్నాడు? ఒక చోట నుంచి పోతున్నాడు. ఈ దేహము నాది ఏంట? ఈ దేహము నాది, ఈ దేహంలోనే నేను బతుకుతా, ఈ దేహంలోనే ఉంటా. అదవుతుందా? ఈ దేహం ఇది కాదు, ఇది అద్దె గృహం. తెలుస్తుంది? హల్లెలూయా. ఈ బట్టలు వేసుకుంటే మాసిపోతే తీసి మనం పడేస్తుంది ఒక రోజు. అర్థమవుతుందా? తెలుస్తుంది? హల్లెలూయా. తీసి పక్కన పడేసి మళ్ళీ ఉతికి వేసుకుంటాం, లేకపోతే కొత్త కొనుక్కొని వేసుకుంటారు. అవునా? అలానే ఈ శరీరం కూడా అద్దె గృహమే దేవుని లెక్కలో. నీ లెక్కలో చొక్కా అదిదైంది, తీసి పడేస్తాం. కానీ దేవుని లెక్కలో ఈ శరీరమే అద్దె గృహం అయింది. తెలుస్తుంది? హల్లెలూయా. ఈ అద్దె గృహాన్ని దానిని నువ్వేం చేసుకోవాలి? ఎప్పటికప్పుడు ఉతుక్కొని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోవడానికి ఎక్కడుంది? యేసు క్రీస్తు రక్తంలోనే ఆ శుభ్రత ఉంది. తెలుస్తుంది? హల్లెలూయా. అది నువ్వు ఆ శుభ్రత చేసుకున్నప్పుడు నిన్ను ఎవరు కంటున్నారు? అప్పుడు తెలుస్తుంది? హల్లెలూయా. దేవుడు కంటున్నాడు. ఏమంటున్నాడైనా? నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను. తెలుస్తుంది? హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ప్రవీణ యేసు క్రీస్తు నామంలో కని ఉంటే, ప్రవీణ యేసు క్రీస్తు మాదిరైనటువంటి జీవితానికి నువ్వు కలిగి ఉంటే, దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన విశ్రాంతి పొందినట్టు విధంగానే మనము కూడా చేసిన పనులను చేసి విశ్రాంతి పొందవలసి ఉన్నవారు. తెలుస్తుంది? హల్లెలూయా. ఆయన విశ్రాంతి పొంది ఉన్నాడా? చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచును. ఎలా అనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించును. తెలుస్తుంది? హల్లెలూయా. ఆ పనులన్నీ చేసినట్టుగా, రుజువుపరిచినట్టుగా, మరి ఆ వాటిని ఏం చేసినట్టుగా? సృజించినట్టుగా. తెలుస్తుంది? హల్లెలూయా. సృజించినట్టు అర్థం కదా? సృజించినట్టు అంటే ఏంటి? ఆల్రెడీ చేసేసాడు. తెలుస్తుంది? హల్లెలూయా. ఆమేన్. చేసేసినట్టుగా అక్కడ జరిగిపోయినట్టుగా అనేది అక్కడ క్లియర్గా అక్కడ ఫుల్ స్టాప్ చేసేసాడు. అర్థమైందా? అక్కడ చేసినట్టుగా, సృజించినట్టుగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆ దినమున 7వ దినం వరకు, మొదటి దినమున ఏం చేశాడు? భూమి ఆకాశం చేశాడు. 2వ దినం ఏం చేశాడు? మరి పగలు రాత్రిని వేరు చేశాడు. ఆయన పక్షులను వేరు చేశాడు. మరి 6వ దినమున మరి ఆయన అనుకున్నటువంటి మనిషిని ఆయన చేసినట్టుగా తీర్మానం చేసుకుని ఆయన యొక్క రాజ్యము ఏం చేశాడు? నెరవేర్చబడటానికి నరుని నా స్వరూపము చొప్పున నేను సృష్టిస్తున్నాను అన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? నరుడిని మరి చూడండి, కావాలి 26వ అధ్యాయం దేవుడు ఆదికాండము 1వ అధ్యాయము 26 సమయం తక్కువ ఉన్నది. దేవుడు మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయు. వారు సముద్రపు చేపలు, ఆకాశ పక్షులను, భూమి సమస్త భూమి మీద ప్రతి దాని జంతువులు మరియు పలికెను. తెలుస్తుంది? హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? తన స్వరూపము చొప్పున మన పోలికను చొప్పున నరులను చేయదుము. నరుల ఏంటంట? ఒక నరుడినే కాదు, ఆయన నరులను అంటే ఇద్దరిని చేస్తానికి, తన పోలిక చొప్పున ముందు ఇద్దరుగా చేయడానికి ఆయన ముందుగానే నిర్ణయించాడు. తెలుస్తుంది? హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన చేసిన దానినట్టు, సృజించినట్టు ఆయన విశ్రమించాడు. తెలుస్తుంది? హల్లెలూయా. ఆయన విశ్రమించిన ప్రకారమే మరి ఇక భూమి మీద సువార్త చేసి యేసుక్రీస్తు కూడా విశ్రమించాడు. విశ్రమించి 3వ దినమున ఆయన మరలా పునరుద్ధరణయ్యాడు. తెలుస్తుంది? హల్లెలూయా. ఆమేన్. అదవుతుందా? ఆ విధముగా ఆయన మరలా పునరుద్ధానం కాబట్టి మన మధ్యకు వచ్చి
ఆ యొక్క ప్రభు రాజ్యము ఈ భూమి మీద నెరవేర్చబడుటకు సువార్తను మన మీద తీసుకొచ్చాడు. తెలుస్తుంది. హల్లెలూయా. చూడండి గలతీయుల పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. వాళ్ళు చూడాలి. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు కానీ కొన్ని 4-5 రిఫరెన్స్ చూపిస్తాను. దాన్ని మీరు ప్రతిష్ఠించండి. చింతానుసారంగా మనం ముందుకు వెళ్దాము. గలతీయుల పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మేము ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను ఏమైనాను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తును కాక మేము మీకు ప్రకటించిన సువార్తను కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి దిగి వచ్చిన దూతైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడును కాక. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. ఇక్కడ పరలోక రాజ్యం నుంచి ఒకవేళ ఒక దూత దిగి వచ్చి ఒక వాక్యం చెప్పినప్పటికీ కూడా ఆ వాక్యాన్ని నమ్మొద్దు అంటున్నాడు పౌలు. దేవుని హల్లెలూయా. ఆయన చెప్పినటువంటి మాట ఏమన్నాడు? మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూతైనను. అంటే ఒకసారి చెప్పాడు. హల్లెలూయా. ఆమేన్. ఆయన ప్రవక్త అపోస్తలుడు పౌలు ఒకసారి చెప్పారు. చెప్పిన తర్వాత మరలా చూసి అలా కాదు ఇలాగా అని చెప్పేసి చెబితే వినొద్దు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆల్రెడీ ఒకసారి చెప్పబడింది, అదే నువ్వు పాటించాల్సింది. తప్పనిచ్చి మరి వేరే పద్ధతి కాదు. మరలా దూత వచ్చి మార్చాను నేను, లేదు మార్చడానికి లేదు. దేవుడు హల్లెలూయా. మార్చాడా? దేవుడు ఎప్పుడు తన యొక్క ప్రణాళికని ఎప్పుడు మార్చిన దేవుడే ఉన్నాడు. ఆదామును సృష్టించిన తర్వాత మరలా మరో ఆదామును చేయలేదు. కనాను దేశానికి మరి ఆ యొక్క ఇజ్రాయేలుని తీసుకెళ్ళడానికి మోషేని ఆ యాజకుడిగా ఇచ్చి మరి ఆయన నడిపించినప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళు 20 లక్షల మంది జనాభా నడిపించినప్పుడు ఆ ప్రణాళిక ఏ విధంగా కొనసాగిందో అదే విధమైన సువార్త ప్రణాళిక మరి మన మధ్యకి తీసుకొస్తూనే ఉన్నది. నోవాకు సంబంధం జరిగినప్పుడు మరి సువార్త కానీ, దావీదు సువార్త కానీ, మరియు యెహోషువ సువార్త కానీ, మరి మత్తయి సువార్త కానీ, మరి అట్లానే రోమా కానీ, మరి మన మధ్య ఉన్నటువంటి ఏదైనా సరే ప్రవక్తలు చెప్పిన విషయాలు మరలా మార్చేటువంటి ప్రక్రియ లేదు. ఒక అక్షరం గీయడం లేదు, ఒక అక్షరం జాతి చేయడం లేదు. ఆమేన్. ఇక్కడ మనకి ఏది చెప్పబడినదో ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధమైనటువంటి విశ్రాంతి పొంది ఉన్నాడో వధువు కూడా ఆ విశ్రాంతి చేయవలసి ఉన్నది, పొందవలసి ఉన్నది. ఆ వధువు కూడా యేసుక్రీస్తు ఏ విధంగా కాడి మోసాడో మరి వధువు కూడా ఆ విధంగా కాడి మోయవలసి ఉన్నది. ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు ఎలా అయితే వేరే బ్రతికాడో ఆ పరలోక రాజ్యము భూమి మీద నెరవేర్చబడటానికంటే ఆయన చేసిన క్రియలు, ఆయన చేసినటువంటి రాజ్యము ఏంటనేది దానిని స్పష్టంగా మనం కనపరచవలసి ఉంది. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? అంతకు మించి మరొకటి చేయడానికి మన మధ్య మనం ప్రకటించడానికి లేదు. ఎందుకు అంటే నిత్య జీవము ఎప్పుడు కూడా ఒక క్రమం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. మరి సూర్యుడు ఉదయం ఎలా అయితే ఉదయిస్తున్నాడో, సూర్యుడు ఎలాగైతే అస్తమిస్తున్నాడో, మరి క్రమంగా మరి నక్షత్రాలన్నీ ఎలా తిరుగుతున్నాయో, క్రమంగా భూమి తన చుట్టూ తాను ఎలా తిరుగుతూ వస్తుందో, ఆ విధంగా ఎటువంటి మార్పులు తానుగా చేయలేదు. చేసేది ఎవరో? భూమి కొన్ని పాయింట్ 0.000000 సెకండ్లు మారడానికి చైనాలో ఒక డ్యాము కారణమైంది. హల్లెలూయా. అవునా? తెలుసది? చైనాలో నిర్మించినటువంటి అతి పెద్ద డ్యాము సూర్యుడి చుట్టూరు తిరుగుతుంది 24 గంటలు. అయితే ఆ 24 గంటల సమయము కొంత ఆలస్యం అవడానికి కారణమైంది. అది ఎవరు చేశారు? దేవుడు చేయలా. దేవుడు క్రమాన్ని మానవుడే తప్పిస్తున్నాడు. హల్లెలూయా. ఆదాము దగ్గర ఉన్న క్రమాన్ని
సాతాను మరి వచ్చి అవని ఏ విధంగా తప్పించినదో ఆ విధంగానే ఈ భూమి మీదనే మనల్ని తప్పించేటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. హల్లెలూయా. ఆజ్ఞలు మనం దైవం నడవాల్సినది. దేవునికి ఆజ్ఞ ఏమైనది, దేవుని ప్రణాళిక ఏమైనది, దేవుని చిత్తం ఏమైనది. హల్లెలూయా. దేవుని చిత్తానుసారముగా నువ్వు జీవిస్తే, దేవుడు చెప్పిన విధముగా నువ్వు మరి మంచి మనసుతో ఎదుటివారిని ప్రేమించేటువంటివిగా, మరి నిన్ను నువ్వు ప్రేమించేటవే కాదు ఎదుటివారిని కూడా ప్రేమించుకునేటువంటి ఆజ్ఞలు కలుపుకొని నువ్వు మనసారా హృదయానుసారంగా దేవుడిని స్తుతించి ఆరాధిస్తుంటే మరి ఏమవుతుందంట? హల్లెలూయా. ఏమవుతుంది? దేవుని చిత్తానుసారం అంటాం. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? దేవుడు చెప్పినటువంటి విషయాలు నువ్వు కఠినపరచుకుంటావు. అంటే దేవుడు చెప్పిందా అక్కడ కదా, ఆయన చెప్పింది కొన్ని మనం రిసీవ్ చేసుకోం. ఆయన చెప్పి వినం. ప్రవేణ యేసుక్రీస్తు నామములో బాప్తిసం తరపు నుంచి మరొక బాప్తిసం చల్లదు అని చెప్పేసారని బైబిల్ స్పష్టంగా చెబుతుంటే, ఎవరు వారి సొంత ఆలోచనలతో యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రకారం ఆలోచన ప్రకారము వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ యొక్క నీ పేరు మాత్రం పెట్టుకుంటాము అని 7 స్త్రీలు వెళ్ళి మా ఆహారము మేమే తింటాము, మా బట్టలు మేమే కట్టుకుంటాం, నీ పేరు మాత్రం పెట్టుకుంటాం, నీ మీద మీరు నా మీద ఎటువంటి తప్పు రాని మాకు ప్రభావ అని చెప్పి సర్వేషన్ అడిగింది. ఎవరు ఆ స్త్రీలు? దేవుని హల్లెలూయా. ఆ విధముగానే మన సొంత ఆలోచనలు మాత్రమే చేస్తున్నాం కానీ వాక్యానుసారమైనటువంటి ఆలోచన చేయట్లేదు. అంటే ఇక్కడ ఏంటి, ఎందుకు చేయట్లేదు అంటే నువ్వు ఆశిస్తున్నావు. ఏంటంట? ఇక్కడ యాజకుడు ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడు? తాను వ్యక్తిగత ఆలోచనలను ఆశిస్తున్నాడు. దేవుడు ఆలోచన ఏమై ఉన్నది? నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యము ఈ భూమి మీద నెరవేర్చబడును కాక అంటే ఆ వాక్యము నెరవేర్చబడటానికి కాకుండా ఈ రోజు నా యొక్క యాజకులందరూ ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద బిల్డింగులు, చర్చీలు, సువార్త కొడకలు పెట్టుకొని ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు, దశకాలు దండాలు పెట్టించుకోవడానికి, స్థానాలు గొప్పపరచుకోవడం కోసము ఆ వాక్యం నిజమైన వాక్యాన్ని ప్రకటించుకోవాలి. అదవుతుందా? దేవుని వాక్యాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని ఒక విధంగా చెప్పాలంటే, స్పష్టంగా చెప్పాలంటే మన భాషలో, మన సిగ్గులేని తత్వానికి భాషలో చెప్పాలంటే దేవుని వాక్యాన్ని తాకట్టు పెడుతున్నారు. ఏం చేస్తున్నారు? మనం సిగ్గులేని జీవితంలో చెప్పాలంటే నిజంగా దేవుని వాక్యాన్ని తాకట్టు పెడుతున్నాం. దేవుడు అది చెప్పలేదు. సహోదరు దేవుడు చాలా స్పష్టంగా మనమైతే పరలోక రాజ్యము భూమి మీద నెరవేర్చబడిన కాకాన్ని ప్రార్థించాడు. మరి ఆ పరలోక రాజ్యము భూమి మీద ఏర్పరచబడితే పరలోక రాజ్యంలో మరి ఎక్కడ డబ్బుకు దాహం లేదు కదా. ప్రభువైన యేసుక్రీస్తు జేబుందా? జేబులో డబ్బులు ఉన్నాయా? ఆయన స్థానం కోరుకున్నాడా? ఆయన ముందు మరణం వచ్చినప్పటికీ లాజరును లేపినవాడు కాదా? ఆయన ముందు ఏ అస్వస్థత అయినా ఉన్నదా? నీలోనే ఉంది అవిధేయత. అవిధేయత వలన ఏమవుతున్నామంట? పరలోక రాజ్యానికి ప్రవేశింపలేకపోతున్నాం. అవిధేయత వలనే, విధేయత వలన కాదు. దేవుని యందు విధేయత ఉంటే ఏమవుతావు? నువ్వు పరలోక రాజ్యానికి పోతావు. ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుక నేను మీ ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనుడి అని వెనక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. దేవుని హల్లెలూయా. నేడు ఎప్పుడంట? నేడంటే ఈ రోజు అనే దినాన్ని దావీదు గ్రంథంలో నిర్ణయించాడు. ఈ రోజు అంటే ఇప్పుడు నువ్వు ఏమవ్వాలి? దేవుని హల్లెలూయా. నిజంగా దేవుడు నీతో నేను బయలుపాటు చేస్తున్నాడు అంటే, నువ్వు దేవుడికి సఖ్యతగా ఉండాలని అనుకుంటే, దేవుడి నామానికి నువ్వు గనపరచాలనుకుంటే, దేవుని యొక్క జీవితంలో నువ్వు వాసన అవ్వాలనుకుంటే ఈ రోజు నేను పునరుద్ధానం కాబడిస్తున్నాను. ఆమేన్. ఈ రోజు నాలో ఉన్న పాత జీవితం అంతా కూడా నేను సిలువ వేస్తున్నాను. దేవుని హల్లెలూయా. నాలో ఉన్న కుళ్ళు, కుతంత్రం, ద్వేషము, ఈర్ష్య, తగ్గింపులేతనము ఇవన్నిటిని కూడా నేను సిలువ వేస్తున్నాను. నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నేను జీవిస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నేను ఏం చేస్తాను?
నన్ను వలే నేను కూడా తోటి వారిని ప్రేమిస్తాను అనేటువంటి తీర్మానం నువ్వు చేసి ఉంటే మరి పునరుద్ధానం అనేది తెలుస్తుంది. ఆమె తెలుస్తుంది. కానీ దేవుని రాకడ ఏందో తెలుస్తుంది. మత్తయి సువార్త చూడండి, అసలు ఎలాంటి విషయాలు దేవుని చిత్తానుసారంగా ఉంటాయి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. నరహత్య చేయవాడు విమర్శకు లోనవునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనవును. తన సహోదరుని చూచి చూడు 21వ అధ్యాయం చదివారు కదా, 5వ అధ్యాయం 22వ చూడు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోడగలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. తెలుస్తుంది. నరహత్య చేస్తే శిక్ష ఉన్నదా లేదా? ఈ లోకంలో శిక్ష ఉందా లేదా? ఉంది కదా. తెలుస్తుంది. ఉందా? నరహత్య చేస్తే భారతదేశంలో ఉంది, పాకిస్తాన్లో ఉంది, దుబాయ్లో ఉంది, కువైట్లో ఉంది, అమెరికాలో ఉంది, రష్యాలో ఉంది, లండన్లో ఉంది, జర్మనీలో ఉంది, పాకిస్తాన్లో ఉంది, మరి చైనాలో ఉంది. అన్ని దేశాలలో ఉన్నటువంటి చట్ట ప్రకారము నరహత్య చేస్తే ఖచ్చితంగా శిక్ష ఉంది. అవునా? చూడండి, నరహత్య చేస్తే శిక్ష ఉంది. అసలు దేవుని యొక్క రాజ్యంలో ఎలాంటి చేస్తే తప్పు ఉంటుందో సార్, నరహత్య చేస్తేనే మనం తప్పు అంటున్నాం. అసలు దేవుడు ఎంత శ్రేష్ఠమైన చూడండి. నరహత్య చేస్తేనే అనుకుంటే ఆయన ఎంత శ్రేష్ఠుడు. తన సహోదరుని మీద కోపవాడు ప్రతివాడు విమర్శకు లోనవును. ఇక్కడ నరహత్య చేస్తేనే విమర్శకు లోనవుతున్నాడు. ఇక్కడ సహోదరుడి మీద, నీ ప్రతి సహోదరుడి మీద నువ్వు కోపపడినా కూడా నరహత్య చేసినట్టుగా విమర్శకు లోనవుతాం. తెలుస్తుందా? అర్థమవుతుందా? ఇక్కడ నువ్వు శరీరం చేస్తే, కనబడితే, రుజువు పడితే శిక్ష. అది పరలోక రాజ్యంలో, పరలోక రాజ్యంలో తెలుస్తుంది. ఈ పరలోక రాజ్యంలో నీ యొక్క దేహంలో, నీ యొక్క హృదయంలో, నీ చుట్టుపక్కల ప్రాంతంలో నువ్వు నెరవేర్చబడేవాడివి కాకపోతే నువ్వు వారసువా? తెలుస్తుంది. వారసువేనా నువ్వు? నీ హృదయంలో నరహత్య వాడు పొడుగుతాం. నీ హృదయంలో అనుకున్నా కూడా, పాపపడినా కూడా, నీ యొక్క మనసులో ఉన్న ఆలోచనతో నేను అక్కడ ఏం చేసావు? హత్య చేసావు. నువ్వు అలా చేసినప్పుడు దేవుడి లెక్కలో నువ్వు విమర్శ పాత్రుడివే. ఇక్కడ డైరెక్ట్ చేయడం కాదు, అక్కడ ఆలోచనతో నువ్వు నీ యొక్క పళ్ళు ఊరుకుండా, నువ్వు తిట్టుకుంటా, ఏం చేసి కోపపడతా ఉంటేనే అక్కడ హత్య చేసేసినట్టే. అక్కడ నువ్వు దేవుని యొక్క లెక్కలో ఏమవుతున్నావు? నువ్వు తీర్పుదారు అయిపోతున్నావు. నీకు అక్కడ కూడా నీకు శిక్ష వేయాల్సిందే. ఇక్కడ నీకు శిక్ష అనుకుంటున్నావు. డైరెక్ట్ కొడితేను, తిడితేను శిక్ష అని చెప్పి అనుకుంటే అసలు నీ హృదయానుసారం చేసినప్పుడు. ఇంకా 27 రోజులు చూడండి, 27 రోజులు. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎస్, అవునా? వ్యభిచారం చేస్తే ఏంటి? తప్పేనా? వ్యభిచారం చేస్తే తప్పు. వ్యభిచారం చేస్తే తప్పు. ఈ యొక్క చట్టాలు అయితే ఇప్పుడు అసలు ఏదైనా చేయమని చెప్పి కొన్ని చట్టాలు వచ్చేసింది. అవి తప్పని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ మనం చేస్తాం. అసలు వాక్యానుసారమైనది ఎంత మరి శ్రేష్టమైనది ఉంటుంది, ఎంత కఠినమైనది ఉంటుంది. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు, కానీ నువ్వు హృదయంలో హృదయానుసారమైన చిత్తం కలిగి. నేను మీతో చెప్పబడేది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంతో ఆమెతో వ్యభిచారం చేసిన వాడును. తెలుసుకుంటున్నా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన వాడు
అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసిన వాడును. మరి వ్యభిచారం చేసేసాడు. ఒక స్త్రీ పురుషుడిని చూసినా, పురుషుడు స్త్రీని చూసినా, దీనికి ప్రవక్త చాలా వివరంగా చెప్పాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా చూస్తే అది మోపు చూపుగా, కావాలని ఉద్దేశంతో దురుద్దేశంతో చూస్తారే, అది వ్యభిచారం. నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, కానీ ఎవరినైతే నువ్వు చూస్తావో వారికి తెలియదు నువ్వు చూస్తున్నావు అని. అప్పుడు వాళ్ళు వ్యభిచారులు కాదు, నువ్వు చూస్తున్నావు కాబట్టి నువ్వే వ్యభిచారి. అర్థమవుతుందా? వారిని తెలియకుండా వారితో నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి నువ్వు రెండింతల శిక్షకు పాత్రలు తెలుస్తుంది. అర్థమవుతుందా? అందుకని మన మాట చొప్పునైనా, చూపు చొప్పునైనా, ఆలోచన చొప్పునైనా సరే దేశపూరితమైనటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండకూడదు అనేది స్పష్టంగా వాక్యం చెప్తాను. ఆ వాక్యం వినాలని చెబుతుంది కదా, మనం వినాలని ఉండాలి కదా. నువ్వు సామాన్యతలో ఉన్నవాడివి, దేవుడు సూత్రాలు. నువ్వు సామాన్యతలో దేవుడు మన ముందు కనబరచబడిన వాడు. సామాన్యతలో వాక్యం ఉన్నది, దానిని నువ్వు ఒకసారి నిర్ణయించుకున్నప్పుడు దాని గురించి ఆలోచించకూడదు. ఇక ఎందుకు ఆలోచించకూడదు? ఇది తప్పు, ఈ వాక్యం చెప్పింది, నువ్వు చేయబోవు. నీ ఆలోచన ఉండకూడదు. నువ్వు పదే దానితో యుద్ధం చేస్తున్నావు అనుకో, నువ్వు ఎక్కడ జయించిన వాడు పోతావు? దేవుడు సూత్రాలు. అర్థమైందని చెప్పిన పైన మొహం చెప్తూ చూడకూడదు, చూస్తూ ఉంటాడు. వాక్యం చెప్పి చూడకూడదు, వాక్యం చెప్పి చూడకూడదు. ఇక్కడ నువ్వు జయించింది ఎక్కడ? నువ్వు పొదువు యుద్ధమే చేస్తున్నావు కదా, అవునా? పొదువుకి ఏం చేస్తున్నావు? వాక్యం నీలో ప్రతిబింబించడానికి, నీ వాక్యం నీలో ఉండడానికి నువ్వు ఏం చేస్తున్నావు? యుద్ధమే చేస్తున్నావు. ఇంకా నువ్వు ఎప్పుడు నువ్వు పునరుద్ధానం అవుతావు? నువ్వు ఎక్కడ విశ్రమించిన వాడు అవుతావు? నువ్వు విశ్రమించాలి కదా. నువ్వు అన్నిటినీ చేసినట్టు, సృజించినట్టు, ఆయన విశ్రమించినట్టుగా ఈ భూమి మీద నువ్వు అన్ని కూడా చేసి విశ్రమించవలసి ఉన్నది వధువు. దేవుని అర్థమవుతుందా? వధువులో భాగమైతే నీ ఆలోచన ఎప్పుడు కూడా అనవసరమైనటువంటి వాటి కోసం ప్రయాసపడవు. దేవుని ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికమైన పరలోక రాజ్యంలో లేనివి. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఈ లోక సంబంధంగానే వదిలేయాలి. పరలోక రాజ్య సంబంధమైనటువంటి విషయాలు పరలోక రాజ్య సంబంధంగానే ఉండాలి. దేవుని అర్థమవుతుందా? నేను మీతో చెప్పేదేగా, ఒక స్త్రీని మోహపుజులతో చూసి ప్రతివాడును అప్పుడే తన హృదయమును ఆమెతో వ్యభిచారం చేసిన వాడును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని పెరిగి నీ ఎదురు నుండి పారవేయము. నీ దేహమంతా పరలోకం నుండి పడవేయకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కాదా? అర్థమవుతుందా? అలానే కింద చూస్తే కుడి చెయ్య, కుడి కాలు ఉండదు. నీది ఏదైతే ఒక అవయవము దేవునికి వ్యతిరేకంగా చెయ్యాలనుకుంటుందో దానిని నీ దగ్గర నుంచి పెరికివేయి అంటాడు. అర్థమవుతుందా? అది పెరికివేయమన్నప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు అది కోల్పోవచ్చు, ఆ అవయవాన్ని కోల్పోవచ్చు. కానీ ఆ అవయవం ఉండడం వల్ల నీ దేహం అంతా పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఈ యొక్క నరకంలోనే పడవేయబడుతుంది. తెలుస్తుంది? అర్థమవుతుందా? పరలోకంలోకి వెళ్ళలేకుండా అది మనల్ని ఇక్కడే ఉంచుతూ ఉంటే, ఈ లోక ఆలోచనలతో మనం స్థిరపడిపోతూ ఉంటే మనకి ఆ అవయవం ఉండి ప్రయోజనం ఏంటి? అందుకని ఆ అవయవాన్ని తీసివేసి ఆ అవయవాన్ని నీలో నుంచి బయటపడేసే అని చెప్పేసి వాక్యం చెప్తుంది. ఆ విధంగానే కింద కుడి చెయ్యి ఉంది చూడండి, కింద నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికి నీ యొద్ద నుండి పారివేయు. నీ దేహం అంతా నరకములో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కాదా? దేవుని స్తుతి. అర్థమవుతుందా? ఏదైనా మనము చేసేటువంటి పనుల మీద మన ఆలోచనలు మన కాకుండా దేవుని చిత్తానుసారమైనటువంటి ఆలోచనలు, నిన్ను నువ్వు సరిచేసుకునేటువంటి ఆలోచనలతో నువ్వు ఉండాలి. చూడండి, ఈ ఆలోచన రెండవ చూడండి. కావున నీవు ధర్మము చెయ్యకప్పుడు మనుషులు ఘనత పొందవాలని వేషధారుల సమాజ మందిరములలోను వీధులలోను చేయలాగున నీ ముందర బోర ఓదింపు వద్దు. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇంత
దానం చేస్తున్నాయి, నేను దానం చేస్తున్నా చూడు 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 అని చెప్పేసి దానం చేయకూడదు. నువ్వేదో మేలు చేస్తున్నాను చూడు 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 అని చెప్పి మేలు చేయకూడదు. నేనేదో గొప్ప చేస్తున్నాను ఇది అని చెప్పేసి అని చూడు చూడు అని చెప్పేసి అందరికీ ప్రచారం చేస్తూ మేలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేసేది దేవునికి తెలియాలి, దేవునికి తెలియాలి అని చెప్పేసి అని కూడా నువ్వు చేయాల్సిన అవసరం. నువ్వు చేసావు అనుకో దేవుడే నిన్ను చూస్తాడు. నువ్వు దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే ఈ వాక్యము నీలో ప్రతిబింబించేటప్పుడు నీ యొక్క వెలుగు, నీ యొక్క ప్రకాశింపదనము, నీ యొక్క గొప్పతనము నీని ప్రభు చూసినప్పుడు అరే ఈ వాక్యానుసారంగా నిలుస్తున్నాడు కదా, వాక్యానుసారంగా ఉన్నాడు కదా అని ఆయనే గ్రహిస్తాడు. నిన్ను ఆయనే నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయనే నిన్ను గణపరుస్తాడు, దీవిస్తాడు. దేవుసుహాలిగా వాక్యానుసారమైన జీవితంలో కాక నీ యొక్క సొంత ఆలోచనలతో జీవించేటువంటి వాటన్నిటిని కూడా నువ్వు మరుగున పెట్టవలసి ఉన్నది అనేది దేవుడు మన మధ్యకి ఈ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? ఆమె నేనైతే నమ్ముతున్నాను. దేవుసుహాలిగా మన ఆలోచనలు, మన యొక్క ప్రవక్తలు దేవునికి అది ఇష్టమైనవి కాదు, దేవునికి అవసరం లేదు. దేవుని చెప్పినటువంటి విషయాలు, దేవుని క్రమము, దేవుని యొక్క నిత్యం మనలో బయలుపాటు చేయవలసి ఉంది. దేవుని మనం దేవుని పునఃస్థాన జీవితంలో మనం ఉండాలి, కానీ మన సొంత జీవితంలో మనం జీవించడం కాదు. దేవుని ప్రార్థన చేస్తుంది. పరలోకమైనది, పరిశుద్ధమైనది ప్రభువానే సరే మీకు వందనాలు. ఈరోజు ప్రభావము మేము సరిచేస్తున్నట్టు కోసం కృతజ్ఞతలు ప్రభావ, మేము ఎలా విశ్రమించిన దాని కృతజ్ఞతలు ఎలా జీవించాలో మీరు మా మధ్యకి వాక్య రూపంలో ప్రభావ మేము మధ్యకి తీసుకొచ్చారు. వందనాలైనా కనపడినటువంటి ప్రతి మాట కూడా ప్రభావ నీ బిడ్డల హృదయంలో ప్రభావ, బాపులో ప్రభావ విద్య నేర్పడి పరీక్షలు దయచేయండి ప్రభావ. ఇదిగో శబ్దయంత్రం ద్వారా వింటున్న వారైతేనేమి, ప్రభావ యొక్క యూట్యూబ్ ద్వారా వింటున్న వారైతేనేమి ప్రభావ, ప్రతి బిడ్డని ప్రభావ మీరే ఆకర్షిస్తే కానీ ప్రభావ వాక్యము మరి వారిని గ్రహించగలరు నాయన. మేము చెప్పిన మాటల ద్వారా ప్రభావ ఎవరు ఎక్కడ మరి ప్రభావ మార్పు రాదు నాయన. మీ కృప, మీ యొక్క ఆశీర్వచనం తప్పనే ప్రభావ మీరు దీవించడంలోనే ప్రభావ మరి వారి ఏర్పరచుకోవడం ద్వారా మీరు ప్రార్థించిన ప్రభావ మీ ప్రియ కుమారుడు ద్వారా ప్రభావ నాకు తెలపబడినటువంటి ప్రార్థన ద్వారా ప్రభావ మరి మేము అడుగుతున్నాం తండ్రి. ప్రభావ ఇదిగోనైనా మీరు ఆకర్షిస్తేనే కానీ నాది ఎందుకు ఎవరు రారని ప్రభు యేసు క్రీస్తు మీ కుమారుడు మా లోక రక్షకుడు చెప్పిన ప్రకారం ప్రభావ మరి మేము కూడా అడుగుతున్నాం తండ్రి. మా దగ్గరికి రావాలంటే ప్రభావ మేము చెప్పే మాటలను బట్టి కాదు నేను, మీ జీవించే జీవితాన్ని బట్టి మాటల ద్వారా ఎవరు రాదు నేను. కేవలం ప్రభావ మీరు ఆకర్షిస్తేనైనా, మీరు మాట్లాడితేనైనా, మీరు సిద్ధపాటు చేస్తేనైనా. ఇదిగో గడిచిన వారంలో ప్రభావ మేము సువార్త చేయటకు ప్రభావ మా మధ్యకి సద్గుణరావు గారు ప్రభావ దైవ సేవకులను తీసుకొచ్చి ఉన్నారు. మరి ఆయనతో పాటు మరి కొన్ని ప్రాంతాలు మేము సందర్శించున్నాము, కొంతమందితో ప్రభావ వాక్యం పంచుకుని ఉన్నాము తండ్రి. ఆ వాక్యము వారి హృదయంలో వ్యక్తి నీరు కట్టి ఫలించకు మీ కృప దయచేశారని మేము నమ్ముతున్నాం తండ్రి. వారితో మీరే నేరుగా మాట్లాడుతున్నాయి, మీ చిత్తానుసారం దీవించిన మీ పరిచయం